యూసఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్ లో నేడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. దీంతో సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సంబంధించి పోలీసు ఆంక్షలకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే భారీ అంచనాల మీద పుష్ప 2 ఈ నెల 5వ తారీఖున అయితే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకైతే రానుంది. ముఖ్యంగా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా అయితే ఇది రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా భారీ ఎత్తున విడుదలైతే కాను. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే పాట్నా, అలాగే చెన్నై, కొచ్చి, ముంబై ప్రాంతాల్లో పుష్ప 2 ఈవెంట్స్ అయితే నిర్వహించారు. ఇక ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం హైదరాబాద్ లోని యూసఫ్గూడలో అయితే నిర్వహించనున్నారు. ఏదైతే యూసఫ్గూడలోని స్టేడియం అంటే విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏదైతే ఈ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి కూడా యూసఫ్గూడ గ్రౌండ్స్ లోని ఈ ఈవెంట్ అయితే మేకర్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు దాదాపు 2 లక్షల పైగా ఫ్యాన్స్ హాజరు కానున్నట్లయితే అంచనా వేస్తున్నారు. దీంతో భారీ బందోబస్తు మధ్య ఈ పుష్ప 2 అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కొనసాగనుంది. అలాగే మరొక పక్క 2 లక్షల పైగా జనాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఇక్కడ పూర్తిగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా పోలీసులు అయితే పెట్టడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అయితే తెలిపారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అడ్వైజరీ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఏదైతే ఈ పుష్ప 2 ఈవెంట్ కి సంబంధించి అక్కడ పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అటువైపు ట్రాఫిక్ కి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా విధుల్లోకి అయితే రావడం జరిగింది. అక్కడ పూర్తిగా ఏదైతే ఆ కంట్రోల్లో ఉండేందుకు కూడా భారీ ఎత్తున జనాలు వస్తారనే నేపథ్యంలోనే ఈ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కుమార్.